దేవినేని నెహ్రూ మృతితో విజయవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కొక్కరుగా విజయవాడకు చేరుకుంటున్నారు. విజయవాడలోని గుణదలలో ఉన్న నివాసానికి మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నుంచి దేవినేని నెహ్రూ పార్థివ దేహాన్ని తరలిస్తారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న దేవినేని నెహ్రూ నివాసం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, గుణదల్లో ఉన్న నెహ్రూ నివాసానికి భారీ ఎత్తున ఆయన అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఎవరు కూడా నెహ్రూ లేరన్న విషయాన్ని నమ్మటం లేదు. టీవీ ఛానల్స్లో వచ్చే స్క్రోలింగ్స్ అన్నీ కూడా అబద్ధాలు లేకపోతే తప్పు అయి ఉండొచ్చు అంటూ వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కన్ఫర్మేషన్ కోసం హైదరాబాద్ ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే దేవినేని నెహ్రూ చనిపోయారు అంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు నమ్మని పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవినేని నెహ్రూ ఇంటి దగ్గరికి చేరుకుని ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. నిజమైన దేవినేని నెహ్రూ ఇక్కడ లేరు అన్న మాట టీవీలో వచ్చేది నిజమేనా అని కన్ఫర్మేషన్ చేసుకుంటూ ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు ఎంత భారీ ఎత్తున దేవినేని నెహ్రూ అభిమానులంతా కూడా గుణదల్లో ఉన్న ఆయన ఇంటి దగ్గరికి చేరుకున్నారు. మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చూడొచ్చు ఆ విషాద ఛాయలు అనేవి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా దేవినేని నెహ్రూ అంటే ఒక సింహం అని చెప్పాలి. వాళ్ళందరికీ కూడా దేవినేని నెహ్రూ చరిత్రను తలుచుకుంటూ వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చర్చించుకుంటూ ఉన్నారు. దేవినేని నెహ్రూతో తమకున్న అనుభవాలన్నీ కూడా పంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని మనం ఎదురుగా చూస్తున్న చోటే ఇక్కడే ఉంచబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇది టీడీపీ కార్యకర్తలతో పాటు దేవినేని నెహ్రూ అభిమానులంతా కూడా వచ్చి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు ఇక్కడే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నుంచి దేవినేని నెహ్రూ పార్థివ దేహాన్ని అక్కడ నుంచి తీసుకురాబోతున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే కనీసం 4 గంటల సమయం పడుతుంది. అంటే 9 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం 1 గంట సమయానికి విజయవాడకు చేరుకుంటుంది. గుణదల్లో ఉన్న దేవినేని నివాసానికి ఇక్కడ చేరుకున్న తర్వాత సాయంత్రం వరకు కూడా ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఇక్కడే ఉంచబోతున్నాం. మనం ఎదురుగా కనిపిస్తున్నంతా కూడా దేవినేని నెహ్రూ నివాసం. మనం అదంతా కూడా ఆయన సొంతంగా ఇష్టపడి కట్టించుకున్న కొత్త నివాసం. అది వాస్తవానికి ఆయన పాత నివాసం అనేది దాని పక్కన అంటే దాని వెనక ఉంటుంది. ఈ రోజు కూడా అదే ఇంట్లో ఆయన ఉంటూ ఉంటారు. ఈ కొత్త ఇంట్లో ఆయన కుమారుడు, ఆయన కోడలు వాళ్ళంతా కూడా ఈ ఇంట్లో ఉంటూ ఉంటారు. ఆయన అభిమానులు, ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు, ఆయనతో పాటు రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా నడిచిన వాళ్ళు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున చేరుకున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా శోకసంద్రంలో మునిగిపోతున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. నెప్పల్లి గ్రామంలో ఆయన పుట్టాడు. 3వ క్లాస్ వరకు చదువుకున్నారు ఆయన. చాలా బాగా పేరు ప్రఖ్యాలు తెలుసుకున్నారు ఆయన. ఆయన దేవుడు అండి, ఆయన దేవుడు ఆయన. అంతే, ఇంత మించి ఏం చెప్పలేమండి ఈ దుఃఖంలో. అర్థం చేసుకోండి. చూడొచ్చు ఆయన్ని ఓదార్చడం కూడా చాలా కష్టంగా ఉంది. మీకు ఎలా పరిచయం అండి ఆయన నెహ్రూ? అవునండి, మాది నెప్పల్లేనండి. మా స్వగ్రామం నెప్పల్లి. వాళ్ళ తాతయ్య గారు దేవినేని సూర్యనారాయణ గారు ప్రెసిడెంట్గా చేసినప్పుడు మా నాన్నగారు వైస్ ప్రెసిడెంట్గా చేశారు. కొరిపర్తి కోటిపాసరావు మా నాన్నగారి పేరు అదండి. మరి కొంతమంది నెహ్రూ సన్నిహితులు కూడా ఇక్కడ ఉన్నారు. ఏం చెప్తారు? ఇవాళ నెహ్రూ ఇక లేరు అన్న సంగతి తెలిసిన తర్వాత ఊహించలేకపోతున్నామండి. ఆ మాటను కూడా తట్టుకోలేకపోతున్నాం. 1973-74 నుంచి దేవినేని సోదరులతో ఏర్పడిన అనుబంధం ఆ రోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలకు వ్యతిరేకంగా యునైటెడ్ ఇండిపెండెన్స్ స్థాపించడంలో దేవినేని నెహ్రూ గారు, గాంధీ గారు ప్రముఖ పాత్ర వహించారు. ఆ రోజు నుంచి అన్నదమ్ములతో మాకున్న అనుబంధం మా సొంత అన్నదమ్ముల కన్నా కూడా ఈ దేవినేని అన్నదమ్ముల అనుబంధంతోనే ఎక్కువగా మమేకమయ్యి కష్టపడి పనిచేశాము. ఆ రకంగా ఆ రోజు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు ఆయన వెంబటే ఉన్నాము. ఆయన ఏ పని చేసినా సరే ముందు మేము ఉండేవాళ్ళం. ఆ రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారంటే మా కోసమే పెట్టారు, నెహ్రూ గారి కోసమే పెట్టారంటే ఆనందపడ్డాము. అలాగే ఎన్టీఆర్ గారు కూడా కృష్ణా జిల్లా అంటే నెహ్రూ అనేది తప్ప రెండోది కనపడేది కాదు. ఏ విషయమైనా నెహ్రూ గారిని సంప్రదించి నెహ్రూ నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పేసి అంతగా నమ్మకంతో అన్నగారు నెహ్రూ గారికి బాధ్యతలు అప్పచెప్పి పార్టీని అలా నడిపించగలిగారు. అందుకనే ఆయనకి నెహ్రూ గారికి ఉన్న అడ్వాంటేజ్ కంకిపాడులో 4 సార్లు గెలిచిన ఏ రోజు కూడా ఏ గ్రామానికి కూడా రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెడతారు కానీ నెహ్రూ గారు ఏ రోజు రూపాయి ఖర్చు పెట్టేవారు కాదు. అంత అభిమానులే ఏ విలేజ్కి ఆ విలేజ్ ఆయన గెలిపించుకుని ఆయన మాకు ఉండాలి, ఆయన లేకపోతే మేము లేవని బడుగు బలహీన వర్గాలనే కానివ్వండి, ముఖ్యంగా మా సామాజిక వర్గమే కానివ్వండి, ఏదేమైనా మాకు ఆయన లేకపోవడం ఒక దురదృష్టకరం, తీరని లోటు. ఈ జిల్లాలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానీ ఎవరు కూడా ఒక టైగర్, ఒక సింహం లాగా బతికినటువంటి వ్యక్తి మాకందరికీ ఆయన పేరు చెప్పుకుని
ఆయన పేరు తెలిస్తేనే భయపడిపోయి మా జోలికి రానటువంటి సందర్భాలు ఈ విజయవాడలో కానీ జిల్లాలో రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఇవాళ ఆ లోటు తీర్చలేనిది ఎవరు తీర్చలేరని కూడా మేము అనుకుంటున్నాము. ఇంతటి దురదృష్టకర పరిణామంలో మేమందరం ఈ రకంగా ఆయన గురించి మాట్లాడాల్సి రావడం చాలా దురదృష్టం. ఆ అన్నదమ్ములు నలుగురు కూడా అకాల మరణం చెంది ఇంత తొందరగా ఈ సొసైటీని వదిలిపెట్టి వెళ్ళిపోవటం మాకు, మా యొక్క పార్టీకి కానివ్వండి, ఈ దీనికైనా ఈ వాతావరణంలో ఉన్నటువంటి సొసైటీ ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా విజయవాడలో కొన్ని అసాంఘిక శక్తులకి ఒక గుండెల్లో నిద్రపోయిన బెబ్బుల్లాగా ఉండి బడుగు బలహీనలకు అండగా ఉన్నారు. అలాగే పర్టికులర్గా మా సామాజిక వర్గానికి కూడా అలాగే అండగా ఉండటం వలన మా ఆస్తులు తగలబెట్టిన, మా ఆస్తుల జోలికి వచ్చిన ఆ రోజున తర్వాత జరిగిన పరిణామాలతో ఒక భయం ఏర్పడిపోయి వీళ్ళ జోలికి వెళ్ళకూడదనేటువంటి ఒక సంకేతాలు ఉండబట్టి విజయవాడ కంట్రోల్ అయ్యగలిగింది. అలా అవడానికి కూడా ఈయన చాలా బాధ్యత తీసుకుని ఎన్నో కష్ట నష్టాలు పడి నిలబెట్టగలిగారు. ఈ విషయంలో చాలా దురదృష్టకరం. మళ్ళీ అలాంటి నెహ్రూ పుట్టాలి, ఈ విజయవాడకి అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేస్తాడు, మళ్ళీ పుడతాడని కూడా మేము ఆశిస్తున్నాం. మరో సన్నిహితుడు జాస్తి సాంబశివరావు ఉన్నారు. మీకు నెహ్రూతో ఉన్న అనుబంధం? ఒక మహా వటవృక్షం, ఒక ధ్రువతార ఈరోజు నేలరాలింది. ఒక ధ్రువతార నేలరాలింది. విజయవాడ నగరంలో యువత, విద్యార్థి ఉద్యమ నిర్మాత యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విజయవాడ నగరంలో విద్యార్థులందరినీ కూడా ఏకత్రాటిపైకి తీసుకొచ్చి ఆ రోజున విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలు కానివ్వండి, విజయవాడ నగరంలో దౌర్జన్యాలు కానివ్వండి, మరి సమర్థవంతంగా అరికట్టినటువంటి యువసింహం ఎవరైనా ఉన్నారంటే దేవినేని రాజశేఖర్ అని చెప్పక తప్పదు. మాకు 1976-77 సంవత్సరం నుంచి కూడా మేము విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి కూడా దేవినేని రాజశేఖర్ గారితో మాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. మేమందరూ కూడా నెహ్రూ గారికి ఒక సోదరులాగా మెలగటం, ఆయన కూడా మమ్మల్ని అందరినీ కూడా అదేవిధంగా చూసుకోవటం, ఆయన మాకు చాలా అత్యంత తప్తులు. విద్యార్థి ఉద్యమ రాజకీయాల్లో ఉండగానే మరి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో కంకిపాడు నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు మరి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు అండగా ఉండటమే కాకుండా ఎవరైతే సమాజంలో నిస్సహాయంగా ఉన్నారో, దౌర్జన్యాలకు గురవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక కవచంలాగా దేవినేని నెహ్రూ గారు ఉన్నారనేది మాత్రం నిస్సందేహంగా ఆనాటికి ఈనాటికి కూడా మనం చెప్పవచ్చు. మరి విద్యార్థి ఉద్యమ రాజకీయాల్లో ఉండగా కూడా మరి కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి భావాలతోనే ఆ రోజుల లోక్దల్లో కానీ జనతాలతో కానీ పనిచేయడం జరిగింది. తర్వాత రాజకీయ కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఎప్పుడున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని నందమూరి తారక రామారావు గారి యొక్క స్ఫూర్తితో పనిచేయటం, మరి ఈ మధ్యకాలంలో కూడా మరలా తెలుగుదేశం పార్టీలో రావటం, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా కూడా జిల్లాలో కానివ్వండి విజయవాడ నగరంలో కూడా ప్రయత్నించడం, మరి అటువంటి ధ్రువతార ఈ రోజున ఆకస్మికంగా నేలరావటం మా అందరికీ కూడా ఒక అప్తుడిని కోల్పోయినటువంటి భావన. మాకే కాదు, ఈ కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే కాదు, మరి రాష్ట్ర రాజకీయాల్లో కూడా దేవినేని నెహ్రూ గారు అంటూ కూడా ఒక సంచలనం, నెహ్రూ గారి పేరు చెప్తేనే ఒక సంచలనం, ఒక ఉద్యమానికి మారుపేరుగా కూడా అందరికీ కూడా స్ఫూర్తిగా ఉంటుంది. అటువంటి ధ్రువతార నేల కొరగడం మా అందరికీ కూడా తీవ్ర దిగ్బంధం కలగజేస్తుంది. ఇక్కడ మరికొంతమంది సన్నిహితులంతా కూడా వచ్చారు. ఒకసారి మనం ఆయన ఇంటి దగ్గర చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎంతమంది వార్త తెలిసిన వెంటనే, టీవీలో స్క్రోలింగ్స్ వచ్చిన వెంటనే, ఫోన్లో వచ్చిన వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తే మనకి అర్థమైపోతూ ఉంటుంది. మరి కొంతమంది సన్నిహితులు ఉన్నారు. అసలు బేసిక్గా ఆయనకున్న హెల్త్ ప్రాబ్లం ఏంటంటే, పొద్దు నుంచి ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఇంత సడన్గా ఎందుకు ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది. మొదటి నుంచి చెబుతాను. అసలు హెల్త్ ప్రాబ్లం మన ఉగాది రోజున ఆయన లారీ వంశలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మీటింగ్కి వెళ్ళటం, ఆ రోజున అభిమానులు కానీ పార్టీ కానీ పెద్ద ఎత్తున రావటం, ఆ రోజు ఉద్రేకంగా ఆయన మాట్లాడటం, ఆ రోజు మధ్యాహ్నం నుంచే ఆయనకి ఇన్ఫెక్షన్కి ఇది లైట్గా దగ్గుతూ ఉంటాం. ఆ రోజు ఎస్ఆర్ కాలేజీలో వాకర్స్ మీటింగ్కి వెళ్ళాల్సిన ఆయన రాలేదు. ఏంటి రాలేదు దగ్గర చెప్పి ఆ రోజునే మేము వచ్చి పలకరించడం జరిగింది. ఆయన ఆ రోజునే దగ్గుతా కొద్దిగా లైట్గా జ్వరం రావడం జరిగింది. ఆ తర్వాత 2 రోజులకి హైదరాబాద్ వెళ్ళటం, తర్వాత హైదరాబాద్లో హాస్పిటల్లో చేరి కూడా నయమైపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇది సడన్గా వాళ్ళిద్దరిగా మరి ఈ వార్త చాలా దిగ్భ్రాంతిని తెలియజేసింది. మేము విద్యార్థి దశలోనే
1974లో ఎస్ఆర్కాయిలో సీటు కోసం నెహ్రూ గారితో పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దాదాపు 43 సంవత్సరాలు ఆయనతో ఒక తమ్ముడిగా ఆయనతో ప్రయాణించడం జరిగింది. వాళ్ళ నలుగురు అన్నదమ్ములతో కూడా చాలా ప్రేమాభిమానంగా స్నేహభావంతో ఉండేవాళ్ళం. మరి కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి ఆయన నెహ్రూ గారు. ఆయన ఒక్కడి కోసం స్వార్థంగా తిన్న ఆయన కాదు. ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా కొన్ని వందల మందిని కార్పొరేటర్లకు చేయడం జరిగింది. అలాగే జిల్లాలో ఎందరినో ఎమ్మెల్యేలని, జిల్లా పరిషత్ చైర్మన్లని, ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్రంలోనే అందరి యొక్క అభిమానాన్ని చూరుకున్నారు. ముఖ్యంగా పేద బడుగు వర్గాలకి అండగా ఆయన చదువుకున్న దశలో నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఎక్కువగా పేద వర్గాలకి అండగా ఉంటూ వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆ రోజున విద్యార్థి దశలో జనతాదళ్ ఈ యూత్ నాయకుడిగా విజయవాడ నగర అధ్యక్షుడిగా కూడా ఆయన చేశారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట 1982 నుంచి కూడా ఆయన వెంట పార్టీ అభివృద్ధికి జిల్లాలో ఆయన నిర్విరామంగా కృషి చేశారు. ఎన్టీ రామారావు గారికి అత్యంత అభిమాని మన నెహ్రూ గారు. అదే కమిట్మెంట్తోనే ఆ రోజు ఎన్టీ రామారావు గారి వెనకాల నిలబడటం. ఆయనకి తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో అభిమానం, ప్రేమ. అయినా కూడా ఆయన కోసం ఆ పార్టీకి 20 సంవత్సరాల దూరంగా ఉండటం జరిగింది. మరలా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం ఎంతో ఆనందంగా ఆయన చెప్పేవారు. పార్టీలో చేరటం ఇవాళ దురదృష్టమైనటువంటి సంఘటన మమ్మల్ని అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి జిల్లాలో ఎంతోమంది కార్యకర్తలు ఆయన చిన్ననాటి నుంచి తిరిగిన వాళ్ళందరూ కూడా చాలా ఇవాళ కోరుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? అంత్యక్రియలకు ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? అని బాగుందని అన్నాక అవినాష్ ఇక్కడ రావటం, తెల్లవారుజామున ఆయనకి జరిగినటువంటి వార్త విని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళటం జరిగింది. నేను అనుకోవటం 8:30 అక్కడ బయలుదేరి బాడీని ఇటు తీసుకురావడం జరుగుతుంది. మధ్యాహ్నానికి 1:30 ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా ఆయన వచ్చినాక పెద్ద ఎత్తున మరి రాష్ట్ర నాయకుడిగా అందుట్లో ఈ కృష్ణా, గుంటూరు, ఎస్టీ అన్ని ఖమ్మం ఇటు నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఆయనకి మరి అందరూ ఒత్తిడికి అలాగే తోసుకోకుండా ఇక్కడ ఉండే ఏర్పాట్లని కూడా జాగ్రత్తగా చూస్తూ జరుగుతుంది. ఏర్పాట్లు మొత్తం దేవినేని నెహ్రూ కుటుంబం నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. దేవినేని మురళి, దేవినేని గాంధీ అప్పట్లోనే ఆ గొడవల్లోనే ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. రీసెంట్గా 6 నెలల క్రితం దేవినేని బాజీ ప్రసాద్ అంటే దేవినేని నెహ్రూ మరో సోదరుడు ఆయన కూడా హఠాత్ మరణం చెందడం అనేది జరిగింది. ఆయన కూడా గుండెపోటుతోనే ఆయన ఇంట్లో చనిపోయారు. ఆయన చనిపోయిన 6 నెలలకే ఇప్పుడు దేవినేని నెహ్రూ కూడా చనిపోయి ఉన్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా కూడా సోదరుడు వరుసే అవుతారు. అట్లాగే దేవినేని వెంకటరమణ కూడా మరో సోదరుడు వరుస అవుతారు. చాలా పెద్ద కుటుంబం. దేవినేని అంటే నేనే నెహ్రూనే, నెహ్రూ అంటేనే దేవినేని అంటూ ఆయన పలుమార్లు చాలాసార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ మారటం అనేది రాజకీయ నాయకుడి లక్షణం కాదు అంటూ ఆయన మీడియా ప్రతినిధులతో కూడా చాలాసార్లు చెప్తూ ఉండేవారు. దేవినేని నెహ్రూకున్న మరొక లక్షణం ఏంటంటే మీడియాలో నెహ్రూ మీద ఏమన్నా నెగిటివ్ వార్తలు వేసినప్పుడు కూడా ఆయనకు మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి తనకు తానే వివరణ ప్రయత్నం చేయటం కూడా ఒక మంచి లక్షణం అనే చెప్పాల్సి ఉంటుంది. ఆ వార్త వచ్చినప్పుడు విమర్శించడం కాకుండా దానికి క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేసేవారు. రీసెంట్గా కూడా TV9లో దేవినేని నెహ్రూ ఒక ఆస్తి పన్ను బకాయి మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లించలేదంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు దేవినేని నెహ్రూ తనకు తానే నాకు ఫోన్ చేసి చెప్పిన సందర్భం కూడా ఉంది. ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల చెల్లించలేదు తప్ప 38,000 కట్టలేని పరిస్థితుల్లో తాను లేను, తన వాళ్ళు ఎందుకు కట్టలేదో కనుక్కుంటానంటూ కూడా వివరణించుకునే ప్రయత్నం చేసిన సందర్భం కూడా ఉంది. అట్లాగే తనకు శత్రువుగా భావించే వంగవీటి రంగ కుమారుడు గురించి కూడా అనేక మంది దగ్గర ఆయన ప్రధానంగా ప్రస్తావించేవారు. రీసెంట్గా కూడా వంగవీటి సినిమాకి సంబంధించి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ కోర్టులో పిటిషన్ వేసిన సందర్భంలో కూడా ఆయన మీడియా ప్రతినిధులకు ప్రధానంగా ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయాల్సిన అవసరాలు, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏముంటుందంటూ ఆయన ప్రస్తావించిన సందర్భం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. విజయవాడలో దేవినేని నెహ్రూ ఇంటి దగ్గర మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే అక్కడకు దేవినేని నెహ్రూ అభిమానులు, బంధువులు, సన్నిహితులు భారీగా చేరుకున్నారు.
హైదరాబాద్లో నుంచి